సలార్ సాంగ్ వచ్చింది, గుంటూరు కరం సాంగ్ వచ్చింది నాకు తెలుసు. కాకపోతే వాటి కనుక నేను రియాక్షన్ కానీ ఏదైనా వీడియో చేద్దామని అనుకున్నా కానీ కాపీరైట్ పడతాను టెన్షన్ వచ్చింది. అండ్ ఆల్సో ఆల్రెడీ ట్విట్టర్లో పెట్టేశాను కాబట్టి ఈ ట్వీట్ లైవ్ స్ట్రీమ్లో మాట్లాడేద్దాం. కుంఫు పాండా 4 ట్రైలర్ వచ్చింది. నేను మాత్రం వేరే ఎక్సైటెడ్ అనమాట, ఎందుకంటే వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫ్రాంచైజెస్ నుంచి మళ్ళీ ఫిల్మ్ రాబోతుంది. చూడాలి ఎలా ఉందో. ఫస్ట్ అయితే చూద్దాం, తర్వాత మన థాట్స్ ఏంటో చెప్పేద్దాం రండి. 1 2 3. It is time to take the next step on your journey. I'm not going to be the Dragon Warrior anymore? You will advance to spiritual leader of the Valley of Peace. Inner peace. Okay. Inner peace. Keep your surf off my turf! Dinner, please. Dinner with peas. And a sesame soy glaze. This is not working at all. Thailand. Big fan. Once I possess the kung Oh my fu God. of every master villain, no one will dare question my power. Not even the great Dragon Warrior. Who's that? The most powerful shape-shifting sorceress, the Chameleon. How do I find this, the chameleon? I'm gonna lead you right to her front door. It was against an army. Then we Nitale just have ra. an army of our own. What is this place? The best crooks and criminals live here. You're a wanted criminal? You sound surprised. Is it surprising? Now you kids be careful of those fireworks. Violence makes our tummies tingle. Why should we help you? We can take down the chameleon together. Being the Dragon Warrior, it's who I am. Skadoosh. What do I know about being a spiritual leader? What is it you're holding? A cookie? You were chosen to become something more than you already are. How should we do this? Quick and painless? Or slow and painful? Slow and painful. You finally met your match, chameleon. We're not so different, you and I. Skadoosh. Stand back. I'm gonna kick my butt. Okay, man. First of all, biggest doubt, where are Tigress and Monkey, Crane, Mantis వీళ్ళందరూ ఏరి? వాళ్ళే కదా ముఖ్యంగా. అంటే లైక్ కుంఫు పాండా అంటే వాళ్ళ మెయిన్ అనమాట. టెక్నికలీ చెప్పాలంటే కుంఫు పాండా 3లో వాళ్ళ క్యారెక్టర్ అంతా లేదు, టైగ్రెస్ మాత్రం కొంచెం ఎక్కువ ఇచ్చారు. ఈవెన్ మాస్టర్ షీఫ్ కూడా చాలా తక్కువ క్యారెక్టర్. దీనిలో కూడా అట్లే అనిపిస్తుంది, ఎందుకంటే లైక్ స్టార్టింగ్లో నువ్వు డ్రాగన్ వారియర్ కాబట్టి నీకు వేరేదో మిషన్ ఇచ్చింది అలానే ఉంది. అంటే సేమ్ ట్రోప్ అయితే గ్యారంటీగా ఫాలో అవుతున్నారు. సో దాని నుంచి ఇది ఎంత డిఫరెంట్. అండ్ ఆల్సో ట్రైలర్లో మాత్రం ఆ గ్యాంగ్ కనబడకుండా, ద ఫ్యూరియస్ 5 వాళ్ళు కనబడకపోవడం మాత్రం తెలుస్తుంది లిటరల్గా. అంటే లైక్ వాళ్ళతో అంత రిలేషన్షిప్ ఉంది మనకి లిటరల్గా క్యారెక్టర్స్తో. అలాంటి క్యారెక్టర్స్ లేకపోవడం వల్ల నాకు కొంచెం ఏంటి తీసేశారా, అసలు రానన్నారా మిగతా యాక్టర్స్? జాకీ చాన్ ఉంటుండే యాక్చువల్లీ ఆయన. వీళ్ళందరూ రానన్నారా, లేదు స్టోరీని డిఫరెంట్గా తీసుకెళ్తున్నారో అర్థం కావట్లేదు. కమీలియన్ యాజ్ అ విలన్ వాజ్ ఓకే, ఏమో తెలియదు ఇంకా మనకి. ఎందుకంటే టైలంగ్ వాజ్ ఫెంటాస్టిక్. టైలంగ్ని మళ్ళీ తీసుకొచ్చారు, అది కూడా ట్రైలర్లో చూపెట్టడం అవసరమా? అంటే లైక్ టైలంగ్ లాంటి క్యారెక్టర్ని వెంటనే ఇట్లా తన లైక్ వాట్ ఎవర్ పవర్తో తీసేసుకోవడము అండ్ ఆల్సో వీక్ చేయడం అదేదో అనిపిస్తుంది. బట్ ట్రైలర్లో చూపించాల్సింది కాదేమో అనిపించింది నాకు. బట్ ఓవరాల్గా ట్రైలర్ వాజ్ ఓకే. నాకు మంచి మంచి నవ్వులు అయితే గ్యారంటీగా వచ్చినాయి. లాఫ్ అవుట్ లౌడ్ మూమెంట్స్ అయితే గ్యారంటీగా ఉన్నాయి. ఇట్ వాజ్ ఓకే. నాకైతే నచ్చింది. బట్ ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ ఫర్ టు గో అగైన్ మళ్ళీ ఆ కుంఫు పాండా 4 వల్ల లైక్ కుంఫు పాండా యూనివర్స్లోకి వెళ్ళడం. అండ్ ఆల్సో ఐ వాంటెడ్ టు వాచ్ ఇట్. చాలా రోజుల నుంచి అనుకున్నా మరి రావాలి, ఇంకో 4th పార్ట్ రావాలి, ఇంకో ట్రిలజీ టైప్ రావాలనుకున్నా. సో ఇదైతే వస్తుంది. బట్ ప్లీజ్ దీన్ని మాత్రం ఏదో క్యాష్ గ్రాబ్ లెక్క కాకుండా మంచి సినిమా తీస్తే చాలు నాకు. ఆల్రెడీ వాళ్ళు 3 ఫిల్మ్స్తో ఆల్రెడీ ప్రూవ్ చేశారు. హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ కూడా వాళ్ళే తీశారు. సో నమ్మకం అయితే గ్యారంటీగా ఉంది. కాకపోతే ఆ ఫ్యూరియస్ 5 లేకపోవడం ఎందుకో నాకు డౌట్ కొడుతుంది. సో అది మేబీ యాక్టర్లు మేము రామన్నారేమో, నాకు వాయిస్ యాక్టర్లు అంటే యాంజెలినా జోలీ, జాకీ చాన్ వీళ్ళందరూ ఉన్నారనమాట.
సెత్ రోగెన్ వీళ్ళందరూ ఉంటారు. సో వీళ్ళందరూ లేకపోవడం వల్ల నాకు ఎందుకో డౌట్ వస్తుంది. బట్ ఓవరాల్గా మాత్రం ట్రైలర్ చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. కామెడీ అయితే బాగుంది, అంటే లైక్ జాక్ బ్లాక్ తన ఎలిమెంట్లో అయితే గ్యారంటీగా ఉన్నాడు. ఎలా ఉంటుందో అలానే ఉంది. బట్ చూడాలి ఎలా ఉంటుందో. సినిమా ఇప్పుడు రిలీజ్ డేట్ అయితే ఇప్పట్లో ఇవ్వరు, ఎందుకంటే ఇట్స్ నాట్ గోయింగ్ టు రిలీజ్ సూన్. ఖచ్చితంగా ఇప్పుడైతే రాదు, టైం పడుతుంది యానిమేషన్ కాబట్టి. 2024లోనే వస్తుంది గ్యారంటీగా. బట్ మీకేమనిపించింది కుంఫు పాండా ట్రైలర్ చూసిన తర్వాత? నచ్చిందా నచ్చలేదా? కుంఫు పాండా 4 సారీ. నేనైతే వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్, చాలా పెద్ద ఫ్యాన్ నేను కాబట్టి వీడియో చేశాను, లేకపోతే లైట్ తీసుకునేటన్ని. మీ థాట్స్ ఏంటో చెప్పండి నాకు, నచ్చిందా నచ్చలేదా? అసలు కుంఫు పాండా ఫ్రాంచైజ్తో మీ రిలేషన్షిప్ ఏంటి, మీ థాట్స్ ఏంటో నాకు కింద కామెంట్స్లో చెప్పండి. యాజ్ యూజువల్గా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి మా కాంటెంట్ కనుక నచ్చితే మాత్రం. అండ్ ట్విట్టర్ అండ్ ఇన్స్టాగ్రామ్లో చాలా యాక్టివ్గా ఉంటాను నేను ఇప్పటి నుంచి. ఇప్పటిదాకా ఎవరో పెట్టిర్రు అసలు ట్విట్టర్లో అసలు వీడియో కదా అన్న, నువ్వు ఎందుకు ఫాలో కొట్టమంటున్నాను. ఇప్పటి నుంచి అయితే ఖచ్చితంగా పోస్ట్లు వేస్తా, ఆల్రెడీ చేశాను చూడండి, ప్లీజ్ ఫాలో. అండ్ యా గైస్, మళ్ళీ సలార్ వీడియోలతో వస్తాను అనుకుంటే తెలియదు, ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా ఖచ్చితంగా. అంతవరకు మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.